అన్న జాన్పాల్ అన్న, ప్రత్యేకంగా నీకు వందనాలన్నా. మీరు దైవజనుల్ని తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదన్నా, చాలా తప్పది. నీకు ప్రేమతో నేను తెలియజేస్తున్నానన్నా. శాలేమన్న తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, మాకు బాగా తెలుసు దేవుని కృపను బట్టి. అన్న పరిచర్య ఏంటి, అన్న భారం ఏంటి మాకు తెలుసు. అన్న దేవుని యొక్క సేవ కోసం మాత్రమే జీవిస్తున్న గొప్ప దైవజనుడు. ఇప్పుడు కట్టుకథలు చెప్తున్నాడని నువ్వు మాట్లాడుకుంటూ వచ్చావు. కట్టుకథలు చెప్తే అంతమంది ఆత్మలు అక్కడ ఎలా రక్షించబడతారు? ఒకవేళ కట్టుకథలే చెప్తే అన్ని సంఘాలు ఎలా కట్టగలుగుతాడు? ఒకవేళ కట్టుకథలే చెప్తే అంతమంది సేవకులను ఎలా సిద్ధపాటు చేస్తాడు? ఒక్కసారి ఆలోచించావన్నా? మరి నీకు సంఘం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుని కృపను బట్టి నేను చెప్తున్నాను. శాలేమన్న ఏంటో, అన్న ఆత్మ భారం ఏంటో, అన్న సేవ అనుభవాలు ఏంటో మాకు తెలుసు. దయచేసి ఎవ్వరూ నమ్మొద్దు. జాన్పాల్ అన్న మాట్లాడుతున్న మాటలను ఎవ్వరూ నమ్మొద్దు. ఎందుకంటారేమో, శాలేమన్న నమ్మకమైన దైవజనుడు, నమ్మకమైన దేవుని సేవ చేస్తున్న ఒక ప్రవక్త. ప్రతి విషయాన్ని గురించి దేవుని యొక్క విచారణ తీసుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులు నడుస్తున్న వ్యక్తి దైవజనుడు శాలేమరాజు గారు.